విచిత్ర వివాహం. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లా షిల్లాయ్ గ్రామంలో జరిగిన ఓ విభిన్నమైన వివాహం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వధువు సునీత చౌహాన్ను ఇద్దరు సోదరులు వివాహమాడారు. ప్రదీప్ నేగి మరియు కపిల్ నేగి వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి హట్టి సమాజానికి చెందిన పురాతన సాంప్రదాయాన్ని బహిరంగంగా పాటించడం ద్వారా ప్రత్యేకత సాధించింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం సాధారణంగా బయటకు రాని విషయం. కానీ ఈ పెళ్లి బహిరంగ వేదికపై సమాజం మధ్యలో వారసత్వ సంప్రదాయానికి గౌరవం ఇచ్చే విధంగా జరిగింది. ప్రదీప్ నేగి జల్ శక్తి విభాగంలో పనిచేస్తుండగా, కపిల్ విదేశాల్లో హాస్పిటల్ రంగంలో పనిచేస్తుండగా ఇద్దరూ వేరే వేరే దేశాల్లో జీవిస్తున్నప్పటికీ ఈ వివాహం సంస్కృతిని కాపాడేందుకు కలిసి వచ్చారు. ఇది మా ఇద్దరి నిర్ణయం. ఇది నమ్మకం, పరస్పర బాధ్యతల ప్రక్రియ. మా మూలాలపై గర్వంతో ఈ సాంప్రదాయాన్ని బహిరంగంగా పాటించాము అని ప్రదీప్ తెలిపారు. కపిల్ మాట్లాడుతూ, నేను విదేశాల్లో నివసించేటప్పటికీ ఈ వివాహం ద్వారా మా భార్యకు ఒక సమిష్ట కుటుంబం నుంచి మద్దతు, స్థిరత్వం, ప్రేమ అందేలా చేశాము అని చెప్పాడు. వధువు సునీత చౌహాన్ కూడా తన నిర్ణయాన్ని స్వచ్ఛంగా తీసుకున్నానని స్పష్టంగా చెప్పింది. నా ఇష్టంతో చేసుకున్న వివాహమే, ఎలాంటి ఒత్తిడి లేదు, మా బంధం మీద నమ్మకం ఉంది అని ఆమె చెప్పింది. విధవలకు రక్షణ కల్పించడం ఈ సాంప్రదాయ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. షిల్లాయ్ గ్రామంలోకి చెందిన భీషన్ తమర్ మాట్లాడారు. ఈ గ్రామంలో ఇలాంటి కుటుంబాలు 100కు పైగా ఉన్నాయి. 2 లేదా 3 సోదరులు ఒకే భార్యను పెళ్లి చేసుకోవడం మామూలే. కానీ ఇవి బహిరంగంగా జరగవు. ఈ పెళ్లి మాత్రం బహిరంగంగా జరిగి అందరినీ ఆకట్టుకుంది అన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో వందలాది మంది గ్రామస్తులు, బంధువులు పాల్గొన్నారు. ఈ తరంలో కూడా ఎలా కొనసాగొచ్చో ఈ వివాహం నిరూపించింది.